వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ కాలీవుడ్ స్టార్ల వద్దకు వెళ్లి వెడ్డింగ్ కార్డు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక టాలీవుడ్ లోనూ చాలా మందికి ఆహ్వానం ఇచ్చారు. ఇక చివరకు ప్రధాని మోడీ వరకు కూడా వెళ్లి ఆహ్వానం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి వేడుకల్లో తేలిపోయింది. ఇక నిన్న అయితే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక మెహందీ అదే విధంగా సంగీత వేడుకలు అంటూ కాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. వరలక్ష్మి నికోలై సత్యదేవుల నిశ్చితార్థం మార్చి నెలలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక వరలక్ష్మి ప్రియుడి చూసి అంత షాక్ అయ్యారు. విలన్ పాత్రలో చేసిన వరలక్ష్మి విలన్ గా కనిపిస్తున్న నికోలైని పెళ్లి చేసుకుంది అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. కానీ శబరి ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రేమ అనేది మనసుని చూసి పుడుతుంది అని ట్రోలర్స్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వరలక్ష్మి పెళ్లి పనులు పూర్తయ్యాయి. పెళ్లి సందడి మొదలైపోయింది. ఆల్రెడీ మెహందీ సంగీత్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. ఇక ఈ వేడుకలో టాలీవుడ్ కాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. సందీప్ కిషన్, వెంకట్ ప్రభు వంటి వారు కూడా మెరిశారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా బయటకు అయితే రాలేదు. అయితే ఈ నెల 3వ తేదీన పెళ్లి అని నేషనల్ మీడియా అయితే చెప్పుకొస్తోంది. మరి నేడు వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎంతలాగా ట్రెండ్ అవుతాయో మనం చూడాలి. వరలక్ష్మి ప్రస్తుతం కాలీవుడ్ కంటే టాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తోంది. ఆమెకు ఇక్కడ ఎక్కువగా ఆఫర్లు కూడా వస్తున్నట్టుగా ఉన్నాయి. కాలీవుడ్ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదే విధంగా విలన్ గా కూడా దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత వరలక్ష్మి మళ్ళీ ఇంత స్పీడ్ తో సినిమాలు చేస్తుందా లేదంటే గ్యాప్ కొంచెం ఇస్తుందా అన్నది మాత్రం మనం చూడాలి. వరలక్ష్మి చివరిగా శబరి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మూవీ కమర్షియల్ గా అంత వర్కౌట్ కాలేదన్న సంగతి మనకు తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.